సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీపై కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. కేసు దర్యాప్తులో మరింత సమాచారం కోసం కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు. ఇరు వాదనలు విన్న కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీపై కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. కేసు దర్యాప్తులో మరింత సమాచారం కోసం కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు. ఇరు వాదనలు విన్న కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రౌడీ షేటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సంబంధించి సిట్టు అనే కోణాల్లో విచారం చేస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసు నాగరాజును అరెస్ట్ చేయగా తాజాగా అతనికి అసిస్టెంట్ గా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాందిలతో పాటు ప్రైవేట్ వ్యక్తి అయిన సురేష్ ని కూడా ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 4 నిందితులుగా చేసినటువంటి నిర్ధారణ అయింది. అయితే ఈ నిన్న నుంచి ఈ రోజు వరకు అశోక్ నాయుడిని విచారం చేసినప్పటికీ కూడా వారు పూర్తిగా సమాచారం ఇవ్వకపోవడం, డెడ్ బాడీ మిస్సింగ్ వ్యవహారంలో ఇద్దరు పాత్ర ఉందని సిట్టు భావిస్తున్నప్పుడు కూడా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటివేయడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు కోర్టులో కూడా ప్రవేశపెడతారని భావించినప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే చిట్టధికారులు వారిని విచారణ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ రోజు రాత్రి లోపు కోర్టులో పెడతారా లేకపోతే రేపు పెడతారనే అంశాలతో కూడా చర్చ నడుస్తా ఉంది. ఇక విజయవాడలోని ఏజీఎం కోర్టు నాగరాజు కస్టడీ కోర్టు ఇటీవల చిట్టధికారులు 12 రోజుల పాటు కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఇరు వర్గాల న్యాయవాదులకు సంబంధించి తమ వాదన వినిపించారు. ప్రధానంగా ప్రాసిక్యూషన్ తరఫున ఈ కేసులో మొత్తం కర్తాకర్మకి అంతగా నాగరాజు చుట్టూనే నడుస్తుందని మొదటి నుంచి కూడా ఆరోపణ ఎదుర్కొన్న నాగరాజుని కస్టడీకి ఇస్తే మొత్తం తీసుకొచ్చిన దగ్గర నుంచి తర్వాత డెడ్ బాడీని మాయం చేసిన వరకు కూడా అన్ని అతనికి అనుగమనంలోనే జరిగిన నేపథ్యంలో అతను విచారించడం ద్వారా ఈ కేసులో మరింత పురోగతి సాధించవచ్చని అందువల్ల కస్టడీ ఇవ్వాలని కూడా కోర్టు వాదనలు వినిపించారు. దీనికి నాగరాజు తరపున న్యాయవాదులు మాత్రం ఇప్పటికే విచారణ చేసిన సమయంలో చిట్టు అన్ని వివరాలు నాగరాజు అందజేశారని, ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడు నాగరాజు ద్వారా తెలుసుకోవాల్సిన సమాచారం కూడా ఏమీ లేదని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఆ కేసును తీర్పును రేపు వాయిదా వేస్తూ రేపు వెల్లడిస్తామని కేసు విచారణ రేపు వాయిదా వేశారు. అదే ఇప్పుడు కస్టడీకి ఇస్తారా లేదని అంశాలతో కూడా చర్చ నడుస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.